టైలర్ అభివృద్ధి అంటే కేవలం ఒక వృత్తి అభివృద్ధి కాదు. అది వేల కుటుంబాల ఆర్థిక భవిష్యత్తు అభివృద్ధి. ప్రభుత్వం, టైలర్ ఫెడరేషన్, టైలర్ నాయకులు కలిసి పనిచేస్తే టైలర్ వృత్తి ఒక చిన్న ఉపాధి నుండి పెద్ద పరిశ్రమగా ఎదుగుతుంది. గౌరవ గ్రూపు సభ్యులకు నమస్కరించుకుంటూ, టైలర్లు ఆత్మ గౌరవంతో ఆర్థికంగా ఎదగాలి అంటే మన టైలర్ల ఐక్యత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. టైలర్స్ రచ్చబండ గ్రూప్ ద్వారా కొన్ని విషయాలు తెలియచేసుకుంటున్నాను. ఈ రోజు మనం కేవలం బట్టలు కుట్టే వృత్తి గురించి కాదు, ఒక కుటుంబాన్ని నిలబెట్టే కళ గురించి మాట్లాడుకుందాము. టైలరింగ్ అనేది అద్భుతమైన కళ. ఏళ్ల తరబడి నేర్చుకొని అద్భుతమైన నైపుణ్యాన్ని సంపాదించి ఆత్మగౌరవంతో కుటుంబాన్ని ఉన్నతంగా పోషించుకునే, ఆర్థికంగా సంపాదనకు లోటు లేకుండా సమాజంలో గౌరవం పొందే వృత్తి మనది. ఈ రోజుల్లో ఫ్యాషన్ ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన డిజైన్లు కోరుకుంటున్నారు. ఇది టైలర్లకు ఒక గొప్ప అవకాశం. మనము కేవలం కుట్టేవాళ్లు కాదు, మనము డిజైనర్లం, మనము సృష్టికర్తలం. మన చేతుల్లోనే ఒకరి వ్యక్తిత్వం అందంగా కనిపిస్తుంది. ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి టైలర్ కళాకారులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు: నాణ్యతతో పని చేయాలి, చెప్పిన టైంకి బట్టలు కుట్టి అందించగలగాలి, కొత్త డిజైన్లు నేర్చుకోవాలి, సోషల్ మీడియా ద్వారా మన పనిని ప్రచారం చేసుకుంటూ కస్టమర్ను దేవుడిలా భావించాలి. ఈ రోజు ఒక చిన్న షాప్, రేపు ఒక పెద్ద బుటిక్ కావచ్చు. ఈ రోజు ఒక మెషీన్, రేపు 10 మందికి పని కల్పించే స్థాయికి తీసుకెళ్లవచ్చు. ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు, ఫ్యాషన్ ట్రైనింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటే టైలర్ వృత్తి ఒక గొప్ప వ్యాపారంగా మారుతుంది అని భావిస్తున్నాను. యువత ఉద్యోగాల కోసం తిరగకుండా టైలరింగ్ నైపుణ్యమైన నేర్చుకుని స్వయం ఉపాధి దిశగా వెళ్లడానికి మన వృత్తి ఎంతో ఉపయోగపడుతుంది. మన లక్ష్యం కేవలం జీవనం కాదు, ఆర్థికంగా ఎదగడం, సమాజంలో గౌరవంగా నిలవడం. సమాజ ఆర్థిక వ్యవస్థలో దుస్తుల తయారీ ఎంతో గొప్పది. టైలర్ ఫెడరేషన్ ద్వారా ప్రభుత్వం సరైన సహాయ సహకారాలు అందించగలిగితే టైలర్ వృత్తి చేసే వేలాది కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. ఇందుకు ప్రభుత్వం ఈ విధమైన సహకారాలు అందించగలిగితే చిన్నపాటి ఉపాధి నుండి పారిశ్రామికంగా ఎదిగే అవకాశం కల్పించుకోగలుగుతాము. టైలర్ల అభివృద్ధికి అవసరమయ్యే ఈ విధమైన ప్రభుత్వ సహాయాలు పొందగలిగితే: 1. ఉచిత శిక్షణ కేంద్రాలు. ప్రతి మండలం లేదా నియోజకవర్గ స్థాయిలో ఆధునిక ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటరైజ్డ్ మెషీన్స్, బుటిక్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ఉచితంగా ఇవ్వాలి. 2. సబ్సిడీతో కుట్టు మెషీన్లు. పేద టైలర్లకు ప్రభుత్వం 50% నుండి 90% సబ్సిడీతో ఆధునిక కుట్టు మెషీన్లు, ఓవర్లాక్ మెషీన్లు అందించాలి. 3. వడ్డీ లేని రుణాలు. లేడీస్ టైలర్లు చిన్న షాపులు, బుటిక్స్ ప్రారంభించేందుకు తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. 4. టైలర్ ఫెడరేషన్ ద్వారా ప్రత్యేకంగా టైలర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పిల్లల విద్య సహాయం వంటి పథకాలు అమలు చేయాలి. 5. స్కూల్స్, కాలేజీల యూనిఫామ్స్ స్థానిక టైలర్ల వద్దే కుట్టించుకునే విధముగా విద్యార్థుల తల్లిదండ్రులకు క్లాత్ ఇచ్చి టైలర్ల ఉపాధి మెరుగుపడే విధముగా చేయాలి. దీంతో నిరంతర ఉపాధి లభిస్తుంది. 6. మహిళా టైలర్లకు ప్రత్యేక ప్రోత్సాహం. మహిళా సంఘాల ద్వారా ఉచిత శిక్షణ, గ్రూప్ లోన్స్, ఇంటి వద్దే ఉపాధి అవకాశాలు కల్పించాలి. 7. డిజిటల్ మార్కెటింగ్ సహాయం. టైలర్లకు సోషల్ మీడియా, ఆన్లైన్ ఆర్డర్స్, డిజిటల్ పేమెంట్స్ పై శిక్షణ ఇవ్వాలి. 8. టైలర్ ఐడి కార్డులు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇస్తే పథకాల లబ్ధి సులభంగా అందుతుంది. 9. ఎగ్జిబిషన్ల, మేళాలలో టైలర్లను ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయిలో ఫ్యాషన్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలి. 10. ప్రభుత్వం టైలర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆర్థిక సహాయం పొందేందుకు టైలర్ ఫెడరేషన్కు కార్యాలయాలు, శిక్షణ సామాగ్రి, అవగాహన కార్యక్రమాల కోసం నిధులు ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే మన టైలర్ వ్యవస్థలో పెద్దలు సాధించి పెట్టినట టైలర్ ఫెడరేషన్ ద్వారా టైలర్ ఫెడరేషన్కు నియమించబడ్డ టైలర్ ఫెడరేషన్ చైర్మన్ గారు మనసుపెట్టి చేయగలిగితే సాధ్యమవుతుందని భావిస్తూ మన టైలర్ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేయగలిగితే తప్పకుండా మనకి కావలసినవి, రావాల్సినవి సాధించుకోగలుగుతామని టైలర్స్ రచ్చబండ గ్రూపు విశ్వసిస్తుంది.